రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పాన్ షాప్ లో చాక్లెట్స్ కొన్న విద్యార్థులు అవి తిన్నప్పటి నుంచి వింతగా ప్రవర్తిస్తున్నారు. స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాలు లభించే చాక్లెట్లను తరచూ కొని తింటున్న ఆలూరు విద్యార్థులు తరగతి గదులు మత్తులోకి జారుకుంటున్నారు. కొద్ది రోజులుగా విద్యార్థులు వింతగా ప్రవర్తించాలని గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయగా చాక్లెట్లు తిన్న తర్వాత విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిసింది. విషయాన్ని వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందియగా ఎస్ఓటి పోలీసులు దాడి చేసి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శంషాబాద్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. వేరే ప్రాంతంలో తయారు చేసిన చాక్లెట్లను సరఫరా చేస్తున్న వీరేంద్ర బెహ్రా, సోమనాథ్ బెహ్రా, సూర్యమణి సాహు అనే ముగ్గురు నిందితులకు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ శంషాబాద్ జోన్ రాచకొండ కమిషనరేట్స్లో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మన ఎస్ఓటి టీమ్ అండ్ కొత్తూరు పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఈ చాక్లెట్స్ స్కూల్ పిల్లలకి అండ్ ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ కొనుక్కున్నారు కొన్ని షాప్స్ నుంచి. తర్వాత అవి తిన్న తర్వాత వాళ్ళ బిహేవియర్ కొద్దిగా వింతగా ఉంటుందని చెప్పి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో సైబరాబాద్ ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ అండ్ ఈ కొత్తూరు లోకల్ పోలీస్ జాయింట్గా రైడ్ చేసి ఒక 3 షాప్స్ నుంచి మనకు దాదాపు ఒక 8 కిలోస్ వర్త్ చాక్లెట్స్, అంటే మనకు ఒక్కొక్క ప్యాకెట్లో ఒక 25 to 30 చాక్లెట్స్ ఉన్నాయి. ఇట్లాంటి మనకు 42 ప్యాకెట్స్ చాక్లెట్స్ దొరకదు. ఈ చాక్లెట్స్ మనము అది ఈ ర్యాపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అది డార్క్గా ఉంది, దాంతో గాంజా మిక్స్ చేసేటట్టు స్మెల్ కూడా వస్తుంది. సో దీంతో ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనం వీరేంద్ర బెహ్రా, ఇతను వచ్చేసి జస్పూర్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి, అండ్ సోమనాథ్ బెహ్రా, ఇతను భద్రక్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి, అండ్ సూర్యమణి సాహు, ఇతను కూడా భద్రక్ డిస్ట్రిక్ట్. వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ లేబరర్స్గా ఈ కొత్తూరు ప్రాంతంలో డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేయడం కాకుండా ఈ చాక్లెట్స్ కూడా అక్కడి నుంచి ఒరిస్సా నుంచి మనం తీసుకొచ్చినప్పుడు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఇది తీసుకొని వచ్చి ఈ చాక్లెట్స్ డిఫరెంట్ షాప్స్లో ఒక 7-8 షాపుల్లో అమ్ముతున్నట్టు, ఎస్పెషల్లీ స్కూల్ అండ్ కాలేజ్ పిల్లల్ని టార్గెట్లో పెట్టుకొని ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ పెట్టుకొని ఇది వాళ్ళు చాక్లెట్స్ సెల్ చేయడం. ఈచ్ చాక్లెట్ వాళ్ళు ఒక 15 రూపీస్ to 30 రూపీస్ మధ్యలో ఈ అడిక్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు అమ్మడం జరుగుతుంది. సో దీంతో అందరినీ కూడా మనం ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఈ చాక్లెట్స్ అన్నీ కూడా 42 ప్యాకెట్స్ వాళ్ళ దగ్గర సీల్చడం జరిగింది. ఈ కొత్తూరే కాకుండా వేరే ప్లేసెస్లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో తప్పకుండా వేరే ప్లేసెస్లో కూడా మనం రైడ్ చేయండి. రైట్ నౌ మనకు 3 షాపులు చెప్పినాయి, మిగతా షాప్స్ కూడా బేసికల్గా పాన్ షాప్స్.
పాన్ షాప్స్ అండ్ కొన్ని ప్లేసెస్లో కిరాణా షాప్స్లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. స్పెసిఫిక్గా అది పాన్ షాప్ కిరాణా షాప్ అని కాకుండా జనరల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో కిరాణా స్టోర్స్ ఈ చాక్లెట్స్ బిస్కెట్స్ అమ్మేదంతా కూడా అమ్ముతున్నారు. ఇవి వేరే ప్లేస్లో చేసి ఇక్కడికి తీసుకొస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవ్రీ 1 monthకో 2 monthకో వాటిని స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టే ఇన్ఫర్మేషన్. అది బేసికలీ లోకల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చేప్పటికి చార్మినార్ ఇస్ అ ల్యాండ్ మార్క్. అటువంటిది ఏదో ఒక ఈ లోకల్ ఏదో ఒకటి పెట్టేసి అమ్మేదానికి వాళ్ళు అది చేసినట్టు అనిపిస్తుంది. బట్ వీల్ ఆల్సో వెరిఫై, అది కూడా యాంగిల్ కూడా చూస్తాం. అటువంటిది ప్రస్తుతానికి ప్లస్ ఈ చాక్లెట్స్ కూడా మనం సీజ్ చేసేటప్పుడు వాళ్ళు షాప్లు నార్మల్గా ఓపెన్గా బయట పెట్టకుండా వాళ్ళు లోకల్ నుంచి తెచ్చించడం కానీ లేకపోతే షాప్లో ఒక సీక్రెట్ ప్లేస్ పెట్టివ్వడం కానీ మనం చూసినట్టు దీంతో తెలుస్తుంది. సో కాబట్టి ఇది ఎవరికి ఇటువంటి చాక్లెట్స్ ఎక్కడ నమ్ముతున్నా కూడా దయచేసి రెస్పాన్సిబుల్గా అందరూ కూడా ఇన్ఫర్మేషన్ విజ్ఞప్తి చేస్తున్నాం. సో కంప్లీట్గా ఈ ఆపరేషన్ అంతా కూడా అండర్ ది సూపర్విజన్ ఆఫ్ శ్రీ అవినాష్ మోహంతి సార్, సిపి సైబరాబాద్ అండ్ SOT DCP Bashir and Action DCP Narayan Zot, Action DCP Shamshabad Ramkumar and SOT Inspector Satyanarayana, ACP Shamshabad Ramchandra and Inspector Pattur Narsimhano and మిగతా సిబ్బంది అందరూ కూడా దీన్ని మొత్తం డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళందరినీ కూడా సక్సెస్ఫుల్గా సీజ్ చేయడం, అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ముగ్గురిని మనం ఎక్కడైతే అరెస్ట్ చేసామో వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో కంప్లీట్గా ఇది ఎందుకు పెట్టారు, ఇది ఎందుకు పెట్టవలసి వచ్చింది కూడా వీళ్ళు ఇన్వెస్టిగేట్. సార్ వీళ్ళు ఎప్పుడు వచ్చేస్తారు కొత్తూరు? సార్ బెల్ట్ షాప్లో నాకు కొనసాగుతుంది సార్ విలేజ్లో సార్ ఒక ఈ ముగ్గురు ఉన్నారు, వీళ్ళతో అంటే కిరాణా షాపులు కట్టడం వాళ్ళతో ఏమైనా టైప్ అవుతున్నా కేవలం వీళ్ళే కిరాణా షాపులు వీళ్ళు ప్రస్తుతం షాప్స్లో పెట్టి అమ్ముతున్నారు. దీంతో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫర్దర్ ఇవి ఎక్కడెక్కడ అమ్ముతున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది. సార్ లాస్ట్ టైం సంగారెడ్డిలో కూడా సేమ్ ఇదే ఏర్పడుతుంది. వీళ్ళపైన అయితే ఈ కేసు ఫస్ట్ టైం వీళ్ళని మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళపైన ప్రీవియస్ కేసు అయితే ఏం లేదు. బట్ ఇంకా ఎక్కడ వేరే చోట పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడికి కూడా ఎక్కడ సప్లై వస్తుంది, వాళ్ళతో కూడా మేము కొలాబరేట్ అయ్యి ఇన్ఫర్మేషన్ వాళ్ళతో కూడా టైప్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సార్ ఎప్పుడు వచ్చేస్తారు? థ్యాంక్ యూ.